దశరథుడు వైశంపాయనుడి కోసం చెప్పాడు, వైశంపాయనుడు వ్యాస మహర్షి కోసం చెప్పాడు. ఇప్పుడు వ్యాస మహర్షి చెప్పిన అసలైన మహాభారతం కథ స్టార్ట్ అవుతుంది. సో మహాభారత కథ స్టార్ట్ అవ్వడానికి పాయింట్ ఒకటి ఉంటుంది. సో అదేంటంటే మన వంశం ఏమిటి, మన భారతదేశం మొత్తం ఉండేది ఒకటే వంశం, అదే భరత వంశం. సో ఇది ఎలా వచ్చింది, ఈ భరత వంశం అనేది ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఈవెన్ కురు పాండవులు కూడా ఆ వంశానికి చెందిన వారే. సో ఫస్ట్ భరత వంశం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఈ కథలోకి వెళ్తే మనకి జనరల్గా ఎప్పుడు కూడా ఫస్ట్ మీకు చెప్పాను కదా, సృష్టి స్టార్ట్ అయింది ఒక బ్రహ్మాండం నుండి, అండం నుండి త్రిమూర్తులు పుట్టారు, వాళ్ళ నుండి దేవతలు పుట్టారు, రాక్షసులు పుట్టారు. సో ఎప్పుడు కూడా ఆధిపత్యం కోసం దేవతలకి రాక్షసుల మధ్య ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళకి అన్ని విద్యలు నేర్పించడానికి ఒక ఇద్దరు గురువులు కావాలి. ఇద్దరు గురువులకి రాక్షసుల గురువుగా శుక్రాచార్యుడు ఉన్నాడు, అలాగే దేవతల గురువుగా బృహస్పతి ఉన్నాడు. శుక్రాచార్యుడికి ఏంటంటే చనిపోయిన వాళ్ళని మళ్ళీ పుట్టించే విద్య తెలుసు, అది బృహస్పతికి తెలియదు. బృహస్పతికే కాదు, దేవతలు ఎవరికి తెలియదు, దేవతలు అప్పటికే అమృతాన్ని స్వీకరించలేదు. సో ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో వీళ్ళకి, యుద్ధం జరుగుతున్న ప్రతిసారి దేవతల వైపు సైన్యం చనిపోతూనే ఉంది, జనం తగ్గిపోతూనే ఉన్నారు. అక్కడ రాక్షసుల వైపు ఎంతమంది సైన్యం చనిపోతున్నా వాళ్ళందరినీ కూడా శుక్రాచార్యుడు మళ్ళీ బతికిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ సైన్యం తగ్గట్లేదు. ఇదే జరిగితే దేవతలు పూర్తిగా అంతమై మనకి రాక్షస రాజ్యం వస్తుంది అని ఇంద్రుడు చాలా భయపడతాడు. సో ఎప్పుడైతే ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి శుక్రాచార్యుడికి మృత సంజీవిని విద్య తెలుసు, అదే చనిపోయిన వాళ్ళని బతికించడానికి మృత సంజీవిని విద్య అన్న. సో శుక్రుడికి మృత సంజీవిని విద్య తెలుసు, దానివల్ల వాళ్ళ సైన్యం పెరుగుతూనే ఉంది, మన సైన్యం తగ్గిపోతూనే ఉంది, దీనికి ఏం చేయమంటావు అంటే, బృహస్పతి ఆ విద్య నాకు తెలియదు, దానికి ఏం చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడు బృహస్పతి పెద్ద కుమారుడు కచుడు వృషపరుడు అనే రాక్షసరాజు దగ్గర ఉన్న శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి తన గోత్రనామాలు చెప్పి తనకు విద్య నేర్పించమని అడుగుతాను. సరే విద్య నేర్పిస్తాను, కానీ నువ్వు బృహస్పతి కొడుకువి, నాకు విరోధి కొడుకువి, నీకు ఎలా విద్య నేర్పిస్తానంటే విద్య ఎవరి దగ్గర ఉన్నా సరే నేర్చుకోవడానికి నేను అంగీకరిస్తాను అని చెప్పి కచుడు అంటాడు. అప్పుడు తన విరోధి కొడుకు తన దగ్గర విద్య నేర్చుకోవడం తనకి అహంకారంగా అనిపించి ఇదేదో బాగుందని చెప్పి తనని స్టూడెంట్గా అంగీకరిస్తాడు. సో శిష్యుడిగా అంగీకరించిన తర్వాత అలా విద్యలన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. కానీ ఈ మృత సంజీవిని విద్యను మాత్రం శుక్రాచార్యుడు ఈ కచుడికి ఎప్పటికీ నేర్పించడం అన్నమాట. సో ఈ నేర్పించిన టైంలో ఆ ఆశ్రమంలోనే కలిసి శుక్రాచార్యుడితో ఉండడం వల్ల శుక్రాచార్యుడి కూతురుకి తన మీద ఇష్టం కలుగుతాం, కానీ ఆ విషయం ఎప్పటికీ చెప్పదు. ఒకసారి శుక్రాచార్యుడికి ఏదో ఒక పని ఉండి కచుడిని అడవిలోకి వెళ్ళి కొన్ని మూలికలు తెమ్మని చెప్తారు. సో ఆ పని మీద వెళ్తారు. ఇక్కడ శుక్రాచార్య శిష్యులు ఎవరు, కచుడు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా రాక్షసులు అనమాట. ఈ రాక్షసులందరూ కూడా లేదు, ఈ కచుడు మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాడు, కాబట్టి వీడిని చంపేద్దాము అని చెబితే సరే అని చెప్పి చంపేస్తారు. వేసిన తర్వాత శుక్రాచార్యుడి కూతురు తనను ప్రేమిస్తుంది కదా, సో కాబట్టి తను ఏమంటారని, లేదు ఇంకా కచుడు ఇంకా రాలేదు, ఏమైంది ఏంటో మీరు చూసి రండి అని చెప్పి తండ్రితో చెప్తుంది. లేదు వస్తాడని చెప్తే, లేదు మీరు చూసి వస్తే గానీ నేను భోజనం చేయను అని అలిగి కూర్చుంటే సరే అని వెళ్తాడు. అక్కడ చనిపోయిన ఆ వ్యక్తిని చూసి, అరే చనిపోయాడు నా కూతురు వ్యక్తిని తీసుకురమ్మంది ఎలా అని చెప్పి తనపై తనకు తెలిసిన మృత సంజీవిని విద్యని ప్రదర్శించి ఆ కచుని బతికిస్తాడనమాట. కానీ రాక్షసులకి ఇదేంటి మళ్ళీ బతికించడానికి ఒక చిన్న కోపం వచ్చింది. అయినా సరే వీడిని నార్మల్గా చంపితే కదా బతికించాడు, మనం ముక్కలుగా కోసి నదిలో పడేద్దాము. సో అలానే చేస్తారు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ఇంటికి రాడు, కూతురు అడుగుతుంది, తండ్రి తన ధ్యాన దృష్టితో చూసి ఈ ముక్కలుగా పడేశారని చెప్పి వాటిని తీసుకొచ్చి మళ్ళీ కలుపుతారు. మళ్ళీ కలిపేస్తున్నాడు, ఏం చేసినా అవ్వట్లేదని చెప్పి ఈసారి రాక్షసులు ఏం చేస్తారంటే ఆ కచుడిని
అగ్ని పెట్టి బూడిద చేస్తారు. ఈ బూడిదని శుక్రాచార్యుడు తాగే సురాపానంలో కలిపేస్తారు. అది తెలియక శుక్రాచార్యుడు ఆ సురాపానాన్ని తాగేస్తాడు అనమాట. మళ్ళీ సేమ్ రిపీట్. కూతురు అడుగుతుంది, తండ్రికి ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ధ్యానం చేస్తే అప్పుడు విషయం తెలిసి తన తాగిన విషయం తెలుస్తుంది. కాబట్టి అప్పుడు వెంటనే తను అలాగైనా బయటికి తేవాలి. తను బయటికి తేవాలి అంటే తన కడుపు తీర్చుకుంటూనే రావాలి. సో ఒకరు బతికితే ఒకరు చనిపోవడం ఖాయం. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంటే శుక్రాచార్యుడు తన మృత సంజీవన విద్యని కడుపులో ఉన్న కచ్చుడికి నేర్పిస్తాడు. నేర్పించి, నాయన ఈ మృత సంజీవని విద్యను నేర్చుకొని నువ్వు బయటికి రా, నువ్వు బయటకు వచ్చాక ఆ విద్యను నా మీద ప్రయోగించి నన్ను బతికించు. సరే గురువు గారు అని చెప్తాడు. నేర్చుకుంటాడు. నేర్చుకుని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏ విద్యను ఉపయోగించి తనని బతికిస్తాడు. ఎవరిని? శుక్రాచార్యుని బతికిస్తాడు. సో బతికించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అరే మృత సంజీవని విద్య దేవతలకి తెలిసిపోయినట్టే కదా. కచుడికి తెలిసిందంటే ఇంకా దేవతలకు తెలిసిపోయినట్టే. సో చాలా పెద్ద తప్పు జరిగిపోయిందని చెప్పి అప్పుడు ఒక విద్య నేర్పించేవాడు ఎవడు కూడా, అది బ్రాహ్మణుడు అవని గురువు అవని ఎవరమని, విద్య నేర్పించేవాడు ఎవడైనా సురాపానం అంటే మత్తు పానీయాలు ఏమైనా తీసుకుంటే వాళ్ళకి బ్రహ్మహత్య పాతకాలకు చుట్టుకుంటాయని చెప్పించాడు అన్నమాట. అందుకే బ్రాహ్మణులు కానీ గురువులు కానీ మద్యం సేవించకూడదు అని ఒక నానుడు. సో దానికి పూర్వకథ ఇది అనమాట. ఓకే, సో అతను విద్య నేర్చుకున్నాడు కాబట్టి ఇంకా ఆశ్రమం వదిలి వెళ్ళిపోతాడు సాధారణంగా. ఎందుకంటే అతను వచ్చింది ఆ విద్య నేర్చుకోవడానికి. సో ఇంకా వెళ్ళిపోతున్న టైంలో శుక్రాచార్యుడి కూతురు అతను ప్రేమించింది కదా. సో ప్రేమించినప్పుడు ఏం చేశాడంటే, నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు విద్య నేర్చుకోవాలి అనే ధ్యాసలో ఉన్నావు. ఈ విద్య నేర్చుకునేటప్పుడు నేను ఆ ప్రేమ వ్యవహారం పెడితే నీ విద్య పాడవుతుందని చెప్పి నేను ఇన్ని రోజులు ఊరుకున్నాను. నీ విద్య నేర్చుకోవడం పూర్తయింది కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకో. అరే నువ్వు నా గురువు పుత్రివి. గురువు పుత్రి అంటే నాకు ఎంత పూజ్యరాదు. అలానే నువ్వు నేను ఒకరి కడుపు నుండి వచ్చావు అంటే మనం అన్న చెల్లెలు అవుతాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. నన్ను కాదంటున్నావు కాబట్టి నువ్వు నేర్చుకున్న విద్య నీకు పని చేయదు అని చెప్పి ఒక శాపం ఇస్తుంది. వెంటనే కసుడు, నా విద్య నాకు పనికి రాకపోయినా పర్వాలేదు, నేను ఉపదేశించిన వాళ్ళకి పనికొస్తే చాలు, కాబట్టి నువ్వు ఇచ్చిన శాపంతో నాకు ఎటువంటి భయం లేదు అని చెప్పి కసుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన భరతుడు కథ అంటే మొన్న సినిమా చూశాను. దుష్యంతుడు, శకుంతల, కనుమ మహర్షి వీళ్ళు ఉండాలి కానీ నువ్వు ఎవరెవరి పేర్లో చెప్తున్నాడు. కంగారు పడకరా, చెబుతా నీకు. ఈ కచ్చుడు స్టోరీ ఎందుకు చెప్తాను ఏంటని క్లియర్గా చెప్తాను. ఈ కచ్చుడు విద్య నేర్చుకొని దేవలోకంకి వచ్చాడు. ఇంద్రుడికి అక్కడ ఉన్న తన తండ్రి గారైన బృహస్పతికి అది ఉపదేశించాడు. దాంతో ఇంకా దేవతలకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. మనకి ఆ మృత సంజీవని విద్య తెలిసిపోయింది. ఇప్పుడు అసలు ఏ విధంగా కూడా మీరు జరగకూడదు, ఖచ్చితంగా మీరు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి అంట. యుద్ధానికి వెళ్ళాలంటే రాక్షసుల రాజు అక్కడ ఎవరున్నారంటే వృషభసేనుడు అనే రాజు ఉన్నాడు అనమాట, రాక్షసులకు రాజు. ఆయన దగ్గర శుక్రాచార్యుడు ఉన్నారు, గురువు గారు. సో ఇప్పుడు ఆ రాజు మీదకి యుద్ధం వెళ్ళాలి. ఆ యుద్ధంకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మృత సంజీవిని అనేది వాళ్ళకి ఉపయోగపడకూడదు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి శుక్రాచార్యుని దూరం చేయాలి అనుకుంటాడు ఇంద్రుడు. శుక్రాచార్యుని అక్కడ నుండి దూరం చేయాలి అంటే ఏంటి, అక్కడ గొడవ పెట్టాలి ఏదో ఒకటి వాళ్ళిద్దరికి. సో గొడవ పెట్టడానికి ఏం జరిగింది అనేది ఇప్పుడు చెప్తా. ఈ శుక్రాచార్యుడిని కూతురు అలానే మన కచ్చుడిని ప్రేమించిన అమ్మాయి పేరు ఏంటండి, దేవయాని. ఈ దేవయాని అలానే వృషభసేనుడు అదే రాక్షస రాజు అని చెప్పాను కదా, ఈ రాక్షస రాజు కూతురు శర్మిష్ట కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినప్పుడు ఎక్కడైనా కలిసి వెళ్ళడం గట్టా చేస్తుంటారు కదా. సో అలానే చేశారు. అలానే అలా ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నప్పుడు ఒక కొలల దగ్గర తన స్నేహితులందరితో కలిపి స్నానం చేద్దామని బట్టలన్నీ కూడా ఒక గట్టు మీద విడిచి వెళ్ళిపోయారు. మన ఇంద్రుడు ఏం చేశాడంటే వీళ్ళు బట్టలన్నీ కలిసిపోయేటట్టు చేశాడు అనమాట. ఈ బట్టలన్నీ కలిసిపోయేటట్టు చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అది ఎంత గొడవ అవుతుందని ఎవరికీ తెలియదు. కానీ కన్ఫ్యూజ్ అవ్వడానికి అన్ని కలిసిపోయేటట్టు చేశాడు. అలానే అక్కడికి ఒక మగ పురుషుడు వస్తున్నట్టుగా భ్రమ కలిగించాడు. సో ఎప్పుడైతే మగ పురుషుడు వస్తున్నాడు అనగానే వీళ్ళందరూ
వ్యవస్థలుగా ఉన్నారు కాబట్టి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి శర్మిష్ఠ ఏం చేసిందంటే దేవయాన బట్టలు వేసుకుంది. ఎందుకంటే మొత్తం కలిపేశాడు కదా ఇంద్రుడు. సో దేవయాన బట్టలు వేసుకుంది. సో ఎప్పుడైతే వేసుకుందో నా బట్టలు నువ్వెందుకు వేసుకున్నావు అని చెప్పి దేవయాన శర్మిష్ఠని అడిగింది. నా తండ్రి ముందు చేతులు కట్టుకొని నిలబడేది మీ నాన్న, అలాంటి వాడి కూతురివి నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పి అక్కడ నుండి తోసేసింది అనమాట. ఆ తోసేసి ఆ కొలంలో పడిపోయింది. ఆ కొలంలోని నీళ్ళన్నీ కూడా కొంచెం ఇంకిపోయినట్టుగా అయిపోతున్నాయి. అది ఇంద్రుడి ప్రభావం వల్ల. సో అది కొంచెం చాలా లోతుగా ఉంది కూడా ఆ కొలం. సో ఎప్పుడైతే ఆ లోతుగా దాంట్లో పడిపోయిందో చనిపోయి ఉంటుందిలే అని చెప్పి శర్మిష్ఠ రిమైనింగ్ స్నేహితులు అందరూ కూడా రాజ్యానికి వెళ్ళిపోయారు. దేవయాన మాత్రం ఇంకా అందులోనే ఉంది, ఆ గోత్రంలో ఉంది అనమాట. సో యయాతి అనేవాడు అలా వస్తూ, ఆయన మహారాజు అనమాట. యయాతి పేరు యయాతి అనేవాడు ఆ మహారాజు. ఆయన వేటకు వెళ్తూ అలాగా దాహం వేసి అలా వచ్చాడు అనమాట. ఇక్కడ నీళ్ళేమో దొరుకుతారు. అదే టైంలోని తను ఒక అగ్ని శిఖవలు కనబడింది అనమాట. అగ్ని శిఖవలు అంటే ఆ అందము, ఆ రూపు అది కనబడింది. ఆ కనబడితే సరే అని ఎందుకు ఇక్కడ పడను అంటే జరిగిన గొడవ అంతా చెప్పింది. సరే అని పైకి లాగాడు. పైకి లాగిన తర్వాత తండ్రిని పిలవమని చెప్పింది. ఆ తండ్రి ఎవరు? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడిని మన యయాతి వెళ్ళి పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చిన తర్వాత లేదు నేను ఆ రాజ్యానికి రాను, ఆ రాజ్యంలో నువ్వు కూడా ఉండడానికి వెళ్ళలేదు, వచ్చి వెళ్ళిపోదాము. సో ఇంద్రుడు అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది అని ఇంద్రుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. సో కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే శుక్రాచార్యుడు లేకపోతే రాక్షస రాజులు అందరూ కూడా ఎందుకు పనికిరారు. ఎందుకంటే ఆయన మృత్సంజయుని వల్ల ఇన్ని రోజులు నెగ్గుకొస్తున్నారు. సో ఆయన లేకపోతే రాక్షసులు ఎందుకు పనికిరారనే ఉద్దేశంతో వృషసేనుడు ఏం చేశాడంటే తన జాతి సంరక్షణ కోసం, అమ్మ ఈ వైపు జరిగింది తప్పే, అది మా కూతురు వల్ల జరిగింది, దానికి ఏం చేయాలో చెప్పు అంటాడు. సరే ఏం చేయాలో చెప్పు అంటే వెంటనే శర్మిష్ఠ అంటే ఈ వృషభసేనుడి కూతురు శర్మిష్ఠ 1000 మంది దాసీలతో నాకు దాసరికం చేయాలి అంట. అంటే శర్మిష్ఠకి 1000 మంది దాసీలు, వాళ్ళు ప్లస్ తిను 1001 మంది తినక దాసీలుగా ఉండాలి అని చెప్తుంది అనమాట. సరే అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే జాతి నిలబడాలి. సో కూతుర్ని త్యాగం చేశాడు, దాసిగా చేయడానికి ఒప్పుకున్నాడు. సో ఇలా కొంతకాలం గడుస్తుంటే తనను కాపాడాడు కదా, దేవయాన్ని కాపాడిన యయాతిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటుంది ఈ దేవయాని. ఈ విషయాన్ని మన శుక్రాచార్యుడితో చెప్తుంది. సో ఆయన మహారాజు, మనం బ్రాహ్మణులము, బ్రాహ్మణులకి క్షత్రియ కులానికి వివాహాలు ఎప్పటి నుండో వస్తున్నవే, కాబట్టి ఇది తప్పు కాదు, మనం చేసుకోవచ్చు అని చెప్తే సరే అని యయాతి కూడా మ్యారేజ్ చేసుకుంది. యయాతి దేవయాని కళ్యాణం జరుగుతుంది. సరే యయాతి కళ్యాణం జరిగింది. యయాతి ఎవరిని చేసుకున్నాడు? దేవయాని. సో ఇప్పుడు దేవయానితో పాటు దేవయాని దాసి అయిన శర్మిష్ఠ అండ్ మిగిలిన దాసులు కూడా వస్తారు. దేవయాని కన్నా శర్మిష్ఠ చాలా అందంగా ఉంటుంది. యయాతికి తన మీద మనసు పడ్డది, కానీ దేవయాన్ని తన తండ్రి వల్ల తనను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దేవయాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. శర్మిష్ఠ మీద మనసు చంపుకున్నాడు. కానీ దాసిగా వస్తుంది అని ఎప్పుడైతే తెలిసిందో మనోడికి సంతోషం ఎక్కువైంది. కానీ శుక్రాచార్యుడు కండిషన్ పెట్టాడు, ఎప్పుడు కూడా నువ్వు శర్మిష్ఠతో సంభోగించకూడదు, దాసిలాగే ఉండాలి, నువ్వు దాసితో సంబోధన చేయకూడదు అని చెప్పారు. సో ఇలా కొంతకాలం శర్మిష్ఠ దేవయానికి దాసిగా ఉంది. ఈ దేవయాని యయాతులకి సంసారం సాగుతుంది. ఇదే టైంలో అతనికి దేవయాని వెళ్ళాలని నిర్ణయించుకుంది. సో దేవయాని కొంతమంది దాసీలతో వెళ్ళింది. అప్పుడు శర్మిష్ఠ రాజ్యంలో ఉంది. అప్పుడు నువ్వు నా మీద మనసు పడ్డావన్న విషయం నాకు తెలుసు, నీ భార్యకి దాసిని అన్నప్పుడు నీకు నేను దాసిని, నాతో సంభోగించడం తప్పు కాదు అని కొన్ని కల్లబుల్ల మాటలు చెప్పి తనను లొంగ తీసుకున్నాను. సో ఆ కార్యక్రమం అయిపోయింది. ఈ విషయం శుక్రాచార్యుడికి తెలిసింది. శుక్రాచార్యుడికి తెలియగానే శుక్రాచార్యుడు ఏమన్నాడంటే, నువ్వు ఏ విషయంలో చేసావో, ఏ కారణాల వల్ల చేసావో, లేదా ఏ పరిస్థితుల వల్ల చేసావో నాకు అనవసరం, నేను చెప్పిన మాటనైతే నువ్వు తప్పవు, కాబట్టి ఏ యవ్వనంలో అయితే నువ్వు తప్పు చేసావో ఆ యవ్వనం నీకు ఉండదు, నీకు ఉన్న ఫలంగా వృద్ధాప్యం వస్తుంది అని చెప్పి చెప్పించి వెళ్ళిపోతాడు. యయాతికి ముసలితనం వచ్చింది. యయాతికి మొత్తం 5 కొడుకులు. 5 కొడుకులు ఏంటంటే దేవయానికి 2, శర్మిష్ఠకి 3. సో
సో అందరినీ పిలిచాడు. పిలిచిన వాళ్ళ పెద్ద కుమారుడు ముందు అడిగాడు, నాకు యవ్వనంలోనే ముసలితనం వచ్చింది కాబట్టి ఈ భోగాల మీద నాకు ఆసక్తి లేదు, కానీ నేను ఎంతో తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకొని రావాలి, ధ్యానం చేసుకొని రావాలి. సో దీనికి నీ 1000 సంవత్సరాలు యవ్వనాన్ని నాకు ఇవ్వు అంట. సో అప్పుడు దానికి ఆ పెద్ద కొడుకు ఒప్పుకోడు. సరే మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు, మిగిలిన వాళ్ళు కూడా ఒప్పుకోరు. శర్మిష్ఠ చిన్న కొడుకైన పురుడు అనేవాడు అంగీకరిస్తాడు. అంగీకరించడంతోనే ఆ యవనం తీసుకుంటాడు. యవనం తీసుకొని రకరకాల పుణ్యక్షేత్రాలని, తర్వాత కామవాంఛల్ని, బంగారాల్ని అన్నిటినీ సంపాదిస్తాడు. సో అప్పుడు వచ్చి, నాయన నువ్వు నీ 1000 సంవత్సరాలు నాకు ఇచ్చావు, నీ యవనం మొత్తం, కానీ ఎంత తీర్చుకున్నా తరగంది కామవాంఛ. మనం ఒక కోరిక తీర్చే కొద్దీ ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. కామవాంఛ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కామం అంటే కోరిక, అంటే అది దేని మీద కోరిక అవ్వచ్చు, బంగారం మీద అవ్వచ్చు, లేకపోతే మనుషుల పట్ల అవ్వచ్చు, లేకపోతే వేరే ఆస్తుల పట్ల అవ్వచ్చు, ఏదైనా అది కామవాంఛ అనేది తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో ఓకే, కామవాంఛ తీర్చుకోవడం అనేది ఎంత తీర్చుకున్నా తరగండి, అది తీరే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడతో నాకు చాలు, నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి పురుడికి ఆ యవ్వనం ఇచ్చేసి తన రాజ్యాన్ని, ఆ భూగోళాన్ని పాలించే బాధ్యతని తనకు అప్పచెప్పేశాడు. సో అక్కడి నుండే మనకి పురువంశం స్టార్ట్ అయింది. సో పురువంశం స్టార్ట్ అయింది. సో యయాతి అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత యయాతి పుణ్యలోకానికి, స్వర్గలోకం వెళ్ళాడు. స్వర్గలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు ఎన్నో తపస్సులు చేసావు, ఎంతో ధ్యానం చేసావు, ఇప్పుడు నీతో పాటు సమానమైన వాళ్ళని ఒకరిని నువ్వు చెప్పు, వాళ్ళని కూడా తీసుకొస్తాను. నేను తిరిగిన దాంట్లో, నేను చూసిన దాంట్లో ఇప్పటి వరకు నాకు సమానంగా సరితూగేవాడు ఒక్కడో లేడని అహంకారంగా మాట్లాడాడు. ఎప్పుడైతే నీకు అహంకారం ఉందో అది నీ పాపం లెక్కే. నువ్వెంత పుణ్యం చేసిన అహంకారం నీకు పాపమే, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి అనర్హుడివి అని చెప్పి కిందకి వెళ్ళిపోమంటాడు అనమాట. సరే కిందకి వెళ్ళిపోమంటున్నారు, ఇన్ని పుణ్యాలు చేసినా సరే నా అహంకారం వల్ల కిందకి వెళ్తాను కాబట్టి నాకు సత్పురుషులు ఉండే లోకానికి పంపించండి అని చెప్పి కోరుకుంటాడు. సరే అని చెప్పి సత్పురుషుల దగ్గర కొడతాడు. ఆ సత్పురుషుల దగ్గర వాళ్ళ దగ్గర నుండి ఎన్నో విషయాలు, యజ్ఞాతులు అన్నీ నేర్చుకుంటాడు అనమాట. నేర్చుకొని నువ్వు ఇప్పుడు వాళ్ళు అడుగుతారనమాట సత్పురుషులు, మాకు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళే అవకాశం వచ్చింది, ఆ అవకాశం నీకు ఇచ్చేస్తా, నువ్వు వెళ్ళిపోయి. కానీ లేదు, నాకు అక్కడ ఉండడం కన్నా మీలాంటి మంచి మనుషులతో ఉండడమే నాకు ముఖ్యమని చెప్పి అతను ఆ సత్పురుషుల లోకంలోనే ఉండిపోయాడు అనమాట. సో ఆ విధంగా ఆ విషయం తెలుసుకున్న పురుడు కూడా తన సంతానంలో కానీ తన ఫ్యూచర్లో ఉన్న పిల్లలందరూ కూడా అలానే ఉండాలి, అందరికీ మార్గనిర్దేశాలు చేస్తూ వాళ్ళ వంశం వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు కదా, మన భరతుడికి మూలమైన దుష్యంతుడు శకుంతల అని. సో వాళ్ళు కూడా ఈ పురువంశానికి చెందిన వాళ్ళు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ కథ గురించి మాట్లాడాలి. అసలు ఈ వంశానికి ఒక అలంకార ప్రాయుడు, అప్పటి వరకు ఎవరికి ఎటువంటి హాని చేయనివాడు ఎవరు అంటే దుష్యంతుడు అనమాట. అంటే పురువంశం స్టార్ట్ అయింది, ఆ తర్వాత చాలా మంది రాజులు వచ్చారు, అందులో ఒక రాజు దుష్యంతుడు. ఈ దుష్యంతుడి వల్ల ఆ వంశానికి ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నమాట. సో ఇలాంటి రాజు ఒకసారి అడవికి వెళ్ళాడు వేటకి వెళ్ళినప్పుడు ఏంటంటే మంత్రులు, బ్రాహ్మణులు, సైన్యం అందరూ వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే ఏదైనా జంతువుని రాంగ్ గా చంపాము అంటే అది కొన్ని శాపాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి బ్రాహ్మణులు కూడా తీసుకెళ్లేవాడు దుష్యంతుడు. కాబట్టి ఆ టైంలోనే వేటకు వెళ్ళాడు. వేట చేస్తున్న టైంలోని ఆ అడవిలో కణవ మహర్షి ఆశ్రమం కనబడింది. ఈ కణవ మహర్షి ఆశ్రమం చాలా అందంగా ఉంది, అదొక ఇంకొక లోకంలా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. గేట్ దగ్గరే అందరినీ ఆపేశాడు, మంత్రుల్ని అందరిని ఆపేశాడు. బ్రాహ్మణులతో కలిపి ఆ ఇంటి వరకు వెళ్ళాడు. సో ఆ ఇంటి దగ్గర, ఇంటి ముందు బ్రాహ్మణులు కూడా బయట ఉంచి తను మాత్రమే కొంచెం ముందుకు వెళ్ళి లోపల ఎవరున్నారు అంటే అప్పుడు లోపల నుండి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి పేరే శకుంతల. అమ్మాయికి శకుంతల అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఒకసారి విశ్వామిత్రుడు
తీవ్ర తపస్సు చేసుకుంటే తన తపస్సుని భంగం కలిగించడానికి మేనకను పంపిస్తారనమాట. సో అప్పుడు ఈ విశ్వామిత్రుడికి మేనకి పుట్టిన బిడ్డే శకుంతల. అతని కొన్ని పక్షులు పట్టుకొని వెళ్ళి కణవ మహర్షి ఆశ్రమంలో ఉంచుతాయి అనమాట. సో పక్షులు శకుంతలను అంటారు. సో శకుంతలను తీసుకొచ్చాయి కాబట్టి అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టాడు కణవ మహర్షి. సో శకుంతల వచ్చింది. ఎవరు కావాలి అంటే, నేను అలా దుష్యంత మహారాజుని, పూర్వంశానికి చెందిన వాడిని, నేను కణవ మహర్షి దర్శనంకి వచ్చాను అని చెప్తాను. సరే, కణవ మహర్షి గారు బయటకు వెళ్ళారు పని మీద, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఆయన వచ్చిన తర్వాత మీరు రండి అని చెప్తారు. కానీ శకుంతల అందానికి ముగ్ధుడైన దుష్యంతుడు ఆమెను వివాహం చేసుకోవాలి. సో ఆమె వివాహం చేసుకోవాలి అనుకోవడంలో కారణం ఏంటంటే, ఆమె విశ్వామిత్రుడు కూడా క్షత్రియుడే కదా. సో ఆమె కూడా క్షత్రియ కన్య కాబట్టి క్షత్రులకి వివాహం కరెక్టే కాబట్టి గంధర్వ వివాహం చేసుకుంటాడు. గంధర్వ వివాహం అంటే ఏంటంటే, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి నచ్చి చేసుకునే వివాహం, అంటే పెద్దల ప్రమేయం ఉండదు అందులోని. సో అది గంధర్వ వివాహం అనమాట. సో ఈ గంధర్వ వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత తనకు బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చి చాలా రోజులైంది, ఎక్కడే ఉండిపోయాను, రాజ్యంకి వెళ్ళాలి, వెళ్ళి చూడాలి అని చెప్పి దుష్యంతుడు అక్కడ నుండి రాజ్యంకి వెళ్ళి అక్కడ అన్ని పరిస్థితులు చక్కబెట్టుకుని మమ్మల్ని తీసుకువెళ్తానని చెప్తారు. సరే అని చెప్పి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్తాడు. తర్వాత కణవ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమంలో వచ్చిన కణవ మహర్షి శకుంతల జరిగిందంతా చెప్తుంది. జరిగిందంతా చెప్పిన తర్వాత, సరే మీరిద్దరు క్షత్రియులే కాబట్టి ఈ వివాహం సాంప్రదాయబద్ధమైంది, తప్పలేదని చెప్పి ఆ పిల్లవాడిని ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేసి మంచి అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఆయన చూడడానికి కూడా చాలా అందంగా, చాలా దేహదారుఢ్యంతో చాలా బాగుంటాడు. సో అలాంటి వ్యక్తిగా తయారు చేస్తాడు. నీ కుమారుడు యవ్వనుడయ్యాడు, ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళడం సమంజసం కాబట్టి బిడ్డను తీసుకొని నువ్వు నీ దుష్యంతుడి దగ్గరికి వెళ్ళాలి. సో శకుంతల బిడ్డను తీసుకొని దుష్యంతుడి దగ్గరికి వచ్చాక, ఈ దుష్యంతుడు ఒక సభ మండపంలో ఉంటాడు. అక్కడికి శకుంతల బిడ్డతో వెళ్తుంది. నేను ఎలా వచ్చాను అంటే, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఎందుకంటే తనకి ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ అయి ఉంటుంది, దుష్యంతుడికి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది. ఈ లోకం దృష్టిలోని చెడ్డ పేరు రాకూడదు, ఎందుకంటే అప్పటి వరకు దుష్యంతుడు ఆ వంశానికి అలంకారం తెచ్చినవాడు. అలాంటి వాడికి ఈ చెడ్డ పేరు రాకూడదు. అందుకని చెప్పి శకుంతల తన భార్యగా అంగీకరించలేదన్నమాట. ఇంకా శకుంతలకి కోపం వచ్చి, నేను దేవకని అయినటువంటి మేనకకేను విశ్వామిత్రుడికి పుట్టినవాడిని, నీ పుట్టుక కన్నా నా పుట్టుక చాలా గొప్పది, నువ్వేంటి నన్ను చిన్నచూపు చూసేది, నేనే నిన్న చిన్నచూపు చూస్తాను. కానీ మన మధ్య ఉన్నది ఈ వ్యత్యాసాలు కాదు, మన మధ్య ఉన్నది ప్రేమ అనే ఒకే ఉద్దేశంతో నేను ఇప్పుడు నేను అడగడానికి వచ్చాను. కానీ నువ్వేమో నేను అసలు తెలియదు అంటున్నావు, నన్ను ఒక బయట మనిషిలా చూస్తున్నావు, ఇది నీ కరెక్ట్ కాదు అని చెప్పి శకుంతల తన బాధకు తగ్గట్టుగా మాట్లాడింది. దుష్యంతుడు అంతకే అంగీకరించట్లేదు. అంగీకరించకపోగానే ఈలోపు ఆకాశవాణి పలికింది, మహారాజా, ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ మంచి, కానీ ఇది మాత్రం మంచిది కాదు. ఒక మహాపుణ్యశాలి అయినటువంటి ఒక ఆడబిడ్డని ఏడిపించడం నీకు కరెక్ట్ కాదని ఆకాశవాణి వివరించింది. దానికి కళ్ళు తెరుచుకున్నాయి. దుష్యంతుడు వెంటనే తన తప్పు తెలుసుకొని శకుంతలకి తనకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మొత్తం సభలో చెప్పి, ఇంకా ఇవన్నీ వద్దు, ఈ రాజ్యం ఏమి వద్దని చెప్పి రాజ్య బాధ్యతలన్నీ కూడా కుమారుడైన భరతుడికి అప్పచెప్పి భరతుడిని రాజ్యాభిషిక్తుని చేశాడు అనమాట. అప్పటి నుండి మనకి పూర్వవంశం కాస్త భరత వంశంగా మొదలైంది. భరత వంశంగా మనం ఉంటున్నాం ప్రజెంట్. సో అందుకే ఈ విషయంలోని ఈ కథ, ఈ దుష్యంతుడు శకుంతల విషయంలోని మనం ఒక విషయం తెలిస్తే మనల్ని ఎవరు చూడట్లేదే, మనకి ఎవరికి తెలియదే, ఈ విషయం ఎవరికి తెలియదని మనం అనుకుంటాం. బట్ మనం చూసేవాడు ఒకడు ఉన్నాడు పైన, అది చెప్పాల్సిన టైంలో చెప్పే విధంగా చెప్తాడనమాట. అది మనిషి వచ్చి చెప్పాడా, ఆకాశవాణి చెప్పిందా, లేకపోతే ఒక పక్షి వచ్చి చెప్పిందా అనేది కాదు, తెలియాల్సిన విధంగా తెలిసిపోద్ది ఆ విషయం. ఈ రోజు కాకపోతే రేపు అంతే. కాబట్టి ఏదైనా విషయం తెలిసినప్పుడు మనల్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు అనే పాయింట్ చెప్పడానికి ఈ కథ ఉదాహరణ అనమాట. సో ఇప్పటి వరకు మనం ఈ కథ స్టార్టింగ్ ఎలా అయింది, ఉగ్రశ్రవుడు గురించి, జన్మేజయుడు గురించి, వ్యాస మహర్షి గురించి, వైశంపాయనుడి గురించి తెలుసుకున్నాం. అలానే
ఈ భరతవంశం ఎలా మొదలైందనే కథ దేవతల యుద్ధం నుంచి ఏతిల నుండి దేవయాని శర్మిష్ఠుల గొడవ నుండి అలానే భరతుడు వరకు భరతవంశం గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చే పార్ట్లోని భీష్ముడి గురించి మొదలవుతుంది. ఇంకా అక్కడి నుండి కంప్లీట్గా కురుపాండవుల గురించి మొదలవుతున్నాయి. సో కురుపాండవులు జననాల గురించి అన్నిటి కూడా అక్కడ నుండి మొదలవుతాయి. సో ఎప్పుడైతే అందరికీ తెలిసినగా ఇప్పటి వరకు ఉన్న మ్యాటర్లు అన్నీ కూడా ఏంటి అంటే మహాభారతంలో ఆదిపర్వంలో ఉన్న బేసిక్ స్టోరీస్ అనమాట. వీటి వల్ల కొన్ని విషయాలు చెప్పాలనుకున్నారు. సో ఆ విషయాలు చెప్దామనే ఈ కథలన్నీ ఉన్నాయి. సో అసలైన మన కురువంశానికి స్టార్టింగ్ పాయింట్ మన కురువృద్ధుడు భీష్ముడు గురించి నెక్స్ట్ స్టోరీలో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి ఇంకా మొత్తం కూడా ఈ కురుపాండవులకు సంబంధించిన స్టోరీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎవరికి ఎక్కడి నుండి శాపాలు వచ్చాయి అన్నీ కూడా వాళ్ళు నాశనం అయిపోవడానికి ఏంటి, ఎవరు ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను ముందుస్తాను. మీరు మాత్రం నేను మహాభారతం గురించి తెలుసుకొని చదివి అది మీకు చెప్తున్నాను. ప్లీజ్ నా చాలా కష్టపడుతున్నాను కాబట్టి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్తో నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేను మహాభారతాన్ని పూర్తిగా ఈ ఛానల్లో అందిస్తాను మీకు. థ్యాంక్ యూ.